అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గవర్నర్ ఎలక్షన్స్ లో ట్రంప్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆయన తిప్పి కొడితే అధ్యక్షుడయ్యి ఈ రోజుతో కలిపి సుమారుగా ఇంకా 9 నెలల కాలం ముగియనే లేదు, 10 నెలల కాలం ఇంకా పూర్తవనే లేదు. అంతలోనే జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాడు డొనాల్డ్ ట్రంప్. ఇది ముమ్మాటికి ఆయన అహంకారానికి జరిగినటువంటి ఒక ఓటమని చెప్పాలి. సో న్యూయార్క్ మేయర్గా డెమోక్రట్ అభ్యర్థి జోహ్రాన్ గెలుపొందారు. జోహ్రాన్ మమ్దాని ఇప్పుడు ఈ న్యూయార్క్ మేయర్గా గెలుపొందాడు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైనటువంటి తొలి ముస్లిం వ్యక్తిగా జోహ్రాన్ రికార్డుల్లోకి ఎక్కారు. జోహ్రాన్ తల్లి మీరా నాయర్ భారతీయ సినీ డైరెక్టర్గా తెలుస్తోంది. ఇక జోహ్రాన్ ఓటమి కోసం స్వయంగా డొనాల్డ్ ట్రంపే రంగంలోకి దిగారు. జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్కి రూపాయి కూడా ఇవ్వరంటూ బెదిరింపులకు సైతం పాల్పడ్డారు అయినా అక్కడ జోహ్రాన్ గెలుపొందారు. గవర్నర్ ఎలక్షన్స్లో కూడా ట్రంప్ భారీ ఎదురు దెబ్బ తిన్నాడు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా హైదరాబాద్ వాసి గజాలా హష్మి విజయం సాధించారు.